రఘు పిండి పట్టించుకురమ్మంటే ఎక్కడికి వెళ్తున్నావు? It's amazing. Yeah, you didn't see. No, I couldn't. ఏయ్ ఆడడానికి వస్తావా లేదా? వస్తున్నా అన్న. బాయ్ శాలిని. Bye, Karthik. అలాగే గోడ దూకెళ్ళి దాంతో తొక్కుడు బిల్లు ఆడుకోపో. చెప్పు అన్న. టాస్. టైల్స్. హెడ్స్ నేను బ్యాటింగ్. ట్రయల్స్ అన్న. ఏయ్ మీరేమైనా సెకండ్ క్లాస్ పిల్లలా? ప్లాస్టిక్ బాల్తో ఆడుతున్నారు. అట్లీస్ట్ టెన్నిస్ బాల్తో నేను ఆడొచ్చుగా. టెన్నిస్ బాల్తో ఆడితే కింద రోడ్డు మీద పడుద్ది. రోడ్డు మీద ఆడదామంటే ఎదురింటి ఆంటీ తిట్టుద్ది. రేయ్ సుల్లాపి బాలేరా? ఏయ్, వాట్స్ యూ ప్రాబ్లం? ఏయ్ నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాప, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం ఏం లేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రేయ్ మూసుకొని బాలేరా? పేపరు, గ్యాసు, పాలు అన్ని కుదిరినట్టేనా? అన్ని కుదిరేయండి. పక్కింటాడు అబ్బాయి హెల్ప్ చేశాడు. ఈ లోపే పరిచయాలు పెంచేసుకున్నావా? ఏం చేస్తుంటాడు అబ్బాయి? పేరు రఘువరన్. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగానే ఉన్నాడు. నిన్న వాళ్ళ అమ్మతో మాట్లాడాను. ఐటీ కంపెనీ అవి ఇవి అని చాలా ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన జాబే చేస్తానని పట్టుబట్టు కూర్చున్నాడంట. పాపం ఇండి అబ్బాయి ఉద్యోగం కోసం నెలకి 10-15 ఆఫీసులకైనా తిరుగుతుంటాడు. హలో. ఏంటి? సారీ. దేనికి? ఉద్యోగం ఏం చేయట్లేదని అడిగినందుకు, ప్లస్ బండిని గుద్దినందుకు, మీ అమ్మకు అబద్ధం చెప్పినందుకు. పర్లేదు, ఇట్స్ ఓకే. నేను సారీ. ఎందుకు? అదే మీ ఇంట్లో ఒక టెలిస్కోప్తో చూసినందుకు, నువ్వు చూడడానికి యావరేజ్గా ఉన్నావు అన్నందుకు. సినిమా హీరోయిన్లా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు.